చేతన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గుత్తికోయ అడవి బిడ్డలకు 6 రకాల కాయగూరలు, నిత్యావసర వస్తువులు అందించిన షేక్ రషీద్, 300 కిలోల బియ్యం అందించిన స్థానిక గ్రామస్తులు, దాతలు భద్రయ్య. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ మాగంటి కృష్ణయ్య, రైతు సమన్వయ కమిటీ సభ్యులు పోట్రు శ్రీనివాసరావు, గ్రామస్తులు మాగంటి శ్రీనివాస్, వెంకటేష్, గ్రామీణ వైద్యులు, దాతలు, పెద్దలు, గ్రామస్తులు, ఎన్జిఓ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వాహకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఎక్కడైనా దివ్యాంగులు కానీ, ప్రమాదశాత్తు కాళ్ళు కానీ, చేతులు కానీ కోల్పోయిన వారికి చేతన ఫౌండేషన్ ద్వారా కృత్రిమం చేయడానికి చేతన ఫౌండేషన్ ముందుగా ఉంది. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే గ్రామ సర్పంచ్ గారిని సంప్రదిస్తే దాని ద్వారా ఈ చేతన ఫౌండేషన్ అందించడానికి ముందుంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఈ చైతన్య ఫౌండేషన్ నుంచి ఈ కూరగాయలు, ఇక్కడ ఈ బియ్యం ఇచ్చిన దాతలు కానీ ఇటువంటి అందరూ ఏడుపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు, కోయబిడ్డలకి ఇదంతా సహాయకారంగా అందరూ ఎవరు చేతనైన సాయం వాళ్ళు చేయాలని కోరుతున్నాం. చైతన్య ఫౌండేషన్ వారు ఈ కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఈ కోయ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన దాతలు మెట్టపల్లి మాగంటి భద్రయ్య వాడు శ్రీనివాసం ఇవ్వడం జరిగింది. ఈ కోయ వాళ్ళని ఎప్పుడు ఆదుకోవాలి. ఫౌండేషన్ వాళ్ళు మా గ్రామం వచ్చి మెట్టపల్లి గ్రామం వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఇదే విధంగా అందరూ కోయ బిడ్డలకు అందరూ చేతనంత స్థాయిలోని అందరూ సహాయ సహకారాలు అందించాలని. చేతన సంబంధించి కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇచ్చారు కాబట్టి ఇది మాగంటి శ్రీను సహకారంతో ఈ ఊరికి రప్పించడం జరిగినది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పనులు చేయాలని, మంచి పనులు చేయాలని చెప్పి కోయ వాళ్ళకి మేము సాయం చేయడం జరుగుతుందండి. ఇంకెవరన్నా పేదవాళ్ళకి వాళ్ళకి సాయం చేయడం మేము బియ్యం సార్. ఇంకా ఎవరన్నా త్వరపడి పాత మెట్టపల్లిలో ఇక్కడ నేను ఇయ్యలు ఈ కూరగాయలు, బియ్యము అందిస్తే జరిగింది. ఆదివాసీ కోయల్ని ఇటనే సాయం చేయాలని కోరుకుంటున్నారు పాత మెట్టపల్లి సారులు. 9848331446 ఈ ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించితే మీ యొక్క అంగవైకల్యం శాతాన్ని బట్టి మీకు కృత్రిమంగా కాళ్ళు, చేతులు ఇవ్వటం, అదేవిధంగా వృద్ధులు కానీ ఎవరైనా వికలాంగులు కానీ ఉంటే వారికి ట్రైసైకిల్స్ వంటివి చేతన ఫౌండేషన్ ద్వారా అందించడానికి